ఫినాయిల్తో ఇన్ప బ్రష్ పెట్టి రాకిన కూడా బాగుపడి నోరు బాగుపడి అంత కంపౌండర్ నీది. అది నీకు గొప్ప అనుకుంటున్నాను. నీకు అది జాగ్రత్త ఉండు రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు మాట్లాడే భాషకు మేము మాట్లాడు స్టార్ట్ చేస్తే నువ్వు తల్లికాయ ఏడబెట్టుకుంటూ అర్థం చేసుకోకసారి. నువ్వు ఇంకా సహనంతో ఉంటున్నాం మేము, ఇంకా ఓపికతో ఉంటున్నాం మేము. నవ్వుంటున్నారు అందరూ చూసి నేను భాష చూసి. వాళ్ళ కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? రైసు పక్కా కొంటామన్నారు. నువ్వేమంటున్నావు? కొంటామని కొంటామని చెప్పడానికే ప్రెస్ మీటింగ్ పెట్టిండు. కొంటామని చెప్పు. నువ్వు పీకుడు పని ఏం చేస్తున్నావు? ఆడ చక్కగా చూసినావు టీవీలు. ఇప్పుడు ఈ మధ్య చూస్తాడు మొత్తం పీకుడు పని ఏం లేదు. ఆడ కూర్చుంటాడు, పేపర్లు కూర్చొని ఇక గ్లాస్ పెట్టుకుంటాడు, మొత్తం రాసుకుంటూ కూర్చుంటాడు. సాయంత్రం దాని తగ్గట్టు కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఆ ప్రెస్ మీటింగ్ ఎంత ప్లాన్ కొద్ది పెడతాడంటే 7 గంటలకు పెడతాడు, దాన్ని 9 దానికా నడుపుతాడు. ఇక చెప్పిందే చెప్పి నడిపోయిందని మళ్ళీ ఇంకోటి కౌంటర్ చేయద్దు కదా, మళ్ళీ లైవ్ రావద్దు కదా, ప్లస్ మేము లైవ్ పెట్టినా కూడా కవరేజ్ రావద్దు కదా. ప్లాన్ ప్రకారం కూడా మంచిగా అయిపోయింది. నాకు 2 గంటలు ఒర్రి చెప్పిందే చెప్తాడు. ఇక 2 గంటల పాటు ఆ క్యాబినెట్ మీటింగ్ పెట్టినట. క్యాబినెట్ మీటింగ్ ఏం పెట్టినావు? రండాన్ని ఎట్లా తిట్టాలి, బేవకూపని ఏంటి ఎట్లా తిట్టాలి, సిగ్గు లేదా లజ్జ లేదా అని ఎట్లా తిట్టాలని చెప్పి దానికోసం నువ్వు క్యాబినెట్ పెట్టేది. అందుకే క్యాబినెట్ మీటింగ్లో పెట్టుకోదు కదా, ఎట్లా తిట్టాలి, ఎట్లా బ్లఫ్ చేయాలి. దీనికోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ పెడతాడు. అన్నది అయిపోయిందా? గట్టిగా మాట్లాడింది కదా. కరెక్ట్, ఆయన కరెక్ట్, అరవింద్ గారు కరెక్ట్. మనం తిట్టలే మన భాష వాళ్ళ హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.